25th बाबा की मुरली, मीठे बच्चे तुम्हारा अभी ईश्वरीय न्यू ब्लड है. अब अंటున్నారు ईश्वरीय न्यू ब्लड है, तुम्हें बड़ी मस्ती में भाषण करना चाहिए. नशा रहे शिव बाबा हमें पढ़ा रहे हैं. బాబా అంటున్నారు మధురమైన పిల్లలు, మీది ఇప్పుడు ఈశ్వరీయ కొత్త బ్లడ్ అన్నమాట, కొత్త రక్తం, ఉడుకు రక్తం అంటారు కదా. ఇప్పుడు కొత్త వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు అనుకోండి, యువకులు ఉంటారు అనుకోండి, ఏమంటారు న్యూ బ్లడ్ అని చెప్తూ ఉంటారు. అలా మీరందరిది ఇప్పుడు ఈశ్వరీయ న్యూ బ్లడ్ ఉంది. మీరు చాలా మస్తిలో అంటే చాలా అన్నమాట బాబా యొక్క స్మృతిలో భాషణ చెయ్యాలి, అందరికీ జ్ఞానం వినిపించాలి. నషా రహే శివబాబా హమే పడా రహే. ఎంత నష ఉండాలంటే శివబాబా వచ్చి మమ్మల్ని చదివిస్తున్నారు, ఆ నష ఉండాలి. प्रश्न, तुम्हें अपनी एम एंड ऑब्जेक्ट का नशा स्थायी बना रहे, उसके लिए कौन सी युक्ति अपनाओ. మీరు మీ యొక్క ఏం అండ్ ఆబ్జెక్ట్ యొక్క నష, మీకు మీ యొక్క ఏం అండ్ ఆబ్జెక్ట్ యొక్క నష ఎప్పుడు స్థిరంగా ఉండాలి అని అంటే ఏం ఉపాయం ఆలోచించాలి. నీ నష ఎప్పుడు దిగిపోకూడదు, ఏం అండ్ ఆబ్జెక్ట్ నేనేమవుతున్నాను అనేది ఎప్పుడు గుర్తుండాలంటే ఏం చెయ్యాలి. उत्तर, अपना राजाई पासपोर्ट निकाल कर रखो. ఏం చెప్తున్నారు బాబా, మీ రాజ్యం యొక్క నష ఉండాలంటే ఏం చేయాలంట, మీ రాజధాని యొక్క పాస్పోర్ట్ తీసుకొని పెట్టుకోవాలంటున్నారు. नीचे साधारण चित्र, ऊपर राजाई पोशाक से सजा सजाया और उसके ऊपर शिव बाबा, तो एम एंड ऑब्जेक्ट की स्मृति सहज रहेगी. కిందేమో నార్మల్ ఇప్పుడున్న చిత్రము, దానిపైన దేవత చిత్రము, దానిపైన శివబాబా చిత్రం. అప్పుడు బాబా అంటున్నారు నేమ్ అండ్ ఆబ్జెక్ట్ ఎప్పుడు స్మృతి ఉంటే సహజంగా ఉంటుంది. పాకెట్ మే యహ పాస్పోర్ట్ పడా రహే. పాకెట్ లో ఈ ఫోటో ఒకటి తయారు చేసుకుని పెట్టుకొని అది ఎప్పుడు జేబులో పెట్టుకోవాలంటున్నారు. जब कभी माया के तूफान आएंगे तो ख्याल चलेगा कि अब हमारा यह पासपोर्ट तो कैंसिल हो जाएगा, हम स्वर्ग में जा नहीं सकेंगे. మరి ఎప్పుడైతే బాబా అంటారు మాయ యొక్క తుఫాన్లు ఎప్పుడైతే వస్తాయనుకోండి, అప్పుడు ఏం ఆలోచనలు నడుస్తాయంటే ఇప్పుడు మా యొక్క ఈ పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోతుంది, మేము స్వర్గానికి వెళ్ళలేము. అంటే ఫోటో చూసుకుంటూ ఉన్నప్పుడు మాయ తుఫాన్లు వస్తే ఏమనుకోవాలి, నేను ఇలాగే గనక మాయ తుఫాన్లు వస్తే నేను స్వర్గానికి వెళ్ళలేను, నా పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోతుంది అని అనుకోవాలి. గీత రాత్రికి రాహి థక్ మత్ జానా సుబహ్ క మంజిల్ దూర్ నహీ. మనందరం ఇప్పుడు రాత్రి ప్రయాణిస్తున్నాం. ఏ రాత్రి? అజ్ఞాన అంధకార రాత్రిలో ఉన్నాం మనం కదా. మరి అలసిపోకూడదు అంటున్నారు బాబా. ఎందుకంటే ఉదయం శుభోదయ గమ్యం అనేది చాలా దగ్గరగానే ఉంది. ओम शांति. बच्चों ने तो इस गीत का अर्थ समझा. भक्ति मार्ग के घोर अंधेरे की रात पूरी हुई. बच्चे जानते हैं अब हमारे पास काल नहीं आ सकता, यहाँ बैठे हैं हमारी एम ऑब्जेक्ट है मनुष्य से देवता बनने की. మరి పిల్లలు పాట యొక్క అర్థం చేసుకున్నారు. భక్తి మార్గంలో ఘోరమైనటువంటి అంధకార రాత్రి, భక్తి మార్గం యొక్క ఘోర అంధకార రాత్రి ఇప్పుడు పూర్తయిపోయింది. పిల్లలకి తెలిసి ఇప్పుడు మన దగ్గర మృత్యు అనేది రాలేదు కదా, కాల్ నహి ఆసక్తి. ఇక్కడ కూర్చున్నారు అంటే మీ ఏం అండ్ ఆబ్జెక్ట్ ఏంటి, మనిషి నుండి దేవతగా అయ్యేటటువంటిది. जैसे सन्यासी लोग कहते हैं तुम अपने को भैंस समझो तो वह रूप हो जाएंगे. అంటే ఒక స్టోరీ చెప్తారు. ఏం స్టోరీ చెప్తారంటే సన్యాసులు ఒక ఆయనకి చెప్తారనమాట. ఏం చెప్తారు అంటే నువ్వు ఎద్దువి అని చెప్తారు. అయితే ఆయన ఎంత దాన్ని మనసులో తీసేసుకుంటాడంటే నేను ఎద్దుని అలా అనుకుంటే ఆయన నిజంగానే అనమాట ఒక చిన్న ద్వారం నుంచి ఆశ్రమంలోకి ప్రవేశించేది ఉంటుంది. అయితే లోపల నుంచి సన్యాసి రారు అని పిలిస్తే ఆయన అంటాడు నేను ఎద్దును కదా, ఇంత చిన్న ద్వారం నుంచి నేను ఎలా వస్తాను అని అక్కడ అయిపోతాడు అనమాట. అలాగా బాబా అంటున్నారు మీకు తెలుసు అన్నమాట. ఇప్పుడు ఏంటి, ఎలా అయితే సన్యాసులు చెప్తారో మీరు స్వయాన్ని ఎద్దుగా అనుకోండి అంటే అదే రూపం అయిపోతుంది అని.
वह है भक्ति मार्ग के दृष्टांत। जैसे यह भी एक दृष्टांत है ना कि राम ने बंदरों की सेना ली और रावण पर जीत प्राप्त की। అంటే ఇవన్నీ కూడా భక్తి మార్గం యొక్క స్టోరీలు అన్నమాట, కథలు. అలాగే ఏం చూపిస్తారు అక్కడ, రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నారు చూపిస్తారు కదా, రాముడు వానర సైన్యాన్ని తీసుకొని భారతిని దాటాడు, ఇవన్నీ కూడా చేశారు అని చెప్పేసి కథలు చెప్తూ ఉంటారు. రావణాసుడిపైన విజయాన్ని ప్రాప్తం చేసుకున్నారంటారు. तुम यहाँ बैठे हो, जानते हो हम सो देवी देवता डबल सिरताज बनेंगे. మీరు కూడా బాబా పిల్లలు ఇక్కడ కూర్చున్నారు, మీకు తెలుసు మనమే దేవి దేవత డబల్ కిరీటదారులుగా అవుతున్నాము. जैसे स्कूल में पढ़ते हैं तो कहेंगे मैं यह पढ़कर डॉक्टर बनूंगा, इंजीनियर बनूंगा. तुम जानते हो क्या बनेंगे? స్కూల్లో చూడండి పిల్లాడికి తెలిస్తే నేను డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను. మరి మీరేమవుతారు? నరుడు నుండి నారాయణగా దేవి దేవతలుగా తయారవుతారు. మరి ఈ చదువుతో మీరు దేవి దేవతలుగా తయారవుతున్నారు. यह शरीर छोड़ेंगे और हमारे सिर पर ताज होगा. ये तो बहुत गंदी चीची दुनिया है. नई दुनिया है फर्स्ट क्लास दुनिया, पुरानी दुनिया है बिल्कुल थर्ड क्लास. శరీరం వదిలేస్తే వెళ్ళి మనం రాజకిరీటాన్ని ధరిస్తామంటారు. ఈ ప్రపంచం ఎంత చీచీ ప్రపంచము, కొత్త ప్రపంచము ఫస్ట్ క్లాస్ ప్రపంచం, పాత ప్రపంచం పూర్తిగా థర్డ్ క్లాస్. यह दुनिया तो खलास होने की है, हमको विश्व का मालिक बनाने वाला जरूर विश्व का रचयिता ही होगा, दूसरा कोई पढ़ा न सके. शिव बाबा ही हमको पढ़ाकर राजयोग सिखाते हैं. बाप ने समझाया है कि आत्म अभिमानी बनो. आत्माभिमानी बनने में ही मेहनत है. पूरा आत्माभिमानी बन जाए तो बाकी और क्या चाहिए కదా. బాబా ఏమంటున్నారు, ఆత్మాభిమానులుగా అవ్వడానికి శ్రమించాలి. పూర్తిగా ఆత్మాభిమాని అయిపోతే ఇంకేం కావాలి అంటున్నారు బాబా. ఏం అవసరం లేదు మనకి కదా. पूरा आत्माभिमानी बन जाए तो बाकी क्या चाहिए. तुम ब्राह्मण तो हो ही, जानते हो हम देवता बन रहे हैं. नशा रहता है मैं यह बन रहा हूँ. మీరు బ్రాహ్మణులు మరి మీరే దేవతలుగా అవుతారు అంటే ఎంత నశ ఉంటుంది, నేను ఇలా అవుతున్నాను అని. पहले हम कलयुग नरक में पतित थे, असुर और देवता में कितना फर्क है. ముందైతే కలియుగము నరకంలో అసురులుగా ఉండేవాళ్ళు, పతితులుగా ఉండేవాళ్ళు. మరి బాబా అంటున్నారు ఇక్కడ కలియుగంలో నరకము, పతితులు అసురులకి దేవతలకి ఎంత తేడా ఉంటుంది, సత్యుగంలో దేవతలకి ఎంత తేడా ఉంటుంది. देवता कितने पवित्र है, यहाँ कितने पतित मनुष्य है. शक्ल भल मनुष्य की है परंतु सीरत देखो कैसी है. जो देवताओं के पुजारी है वह खुद भी उन्होंने आगे महिमा गाते हैं. అంటే షకల్ చూస్తే ఫేస్ అనేది ఎలా ఉంటుంది, మనుషుల్లాగా ఉంటుంది. కానీ ఫీచర్స్ చూడండి ఎలా ఉంటాయంట. దేవతలకు పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వారి ముందు మహిమను పాడతారు. आप सर्वगुण संपन्न, हमारे में कोई गुण नहीं, अब तुम चेंज होकर देवता बनेंगे. దేవతల ముందుకెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, మాలో ఏం గుణాలు లేవని పాడతారు. కానీ ఇప్పుడు మనం స్వయం దేవతలుగా తయారవుతున్నాం, పరివర్తన అవుతున్నాం అంటున్నారు. कृष्ण की पूजा करते ही इसीलिए है कि हम कृष्णपुरी में जाए. కదా శ్రీకృష్ణుని ఎందుకు పూజిస్తారంట, కృష్ణపురికి వెళ్ళాలి అని చెప్పేసి. परंतु यह पता नहीं कि कब जाएंगे. भक्ति करते रहते हैं कि भगवान आकर फल देंगे. भक्ति का फल है सदगति. तो यह है पढ़ाई. पहले तो यह निश्चय चाहिए कि हमको पढ़ाते कौन है. कौन पढ़ाते, ఎవరు చదివిస్తున్నారు నిశ్చయం ఉండాలి ఫస్ట్ అంటున్నారు కదా. శివబాబా వచ్చి చదివిస్తున్నారు. यह है श्री श्री. శివబాబా శ్రేష్ఠ से श्रेष्ठ श्री श्री. तुम बच्चे जानते हो बाप हमें శ్రీమత్ दे रहे हैं. పిల్లలకు తెలుసు మీకు ఇప్పుడు బాబా వచ్చి మనకి శ్రీమతాన్ని ఇస్తున్నారు మనకి. जिनको यह पता नहीं है वह श्रेष्ठ कैसे बन सकते. స్వయం భగవంతుడు వచ్చి మాకు శ్రీమతాన్ని ఇస్తున్నారు, శ్రీ శ్రీ శివ బాబా. ఇది ఎవరికైతే తెలియదో వాళ్ళు ఎలా శ్రేష్టంగా తయారవుతారు. आजकल तो एक दो को भ्रष्ट बनाने की मत देते हैं. भ्रष्ट मत है आसुरी मत. इतने सब ब्राह्मण श्री श्री शिव बाबा की मत पर चल रहे हैं, परमात्मा की मत से ही श्रेष्ठ बनते हैं.
ఈ మధ్యరైతే పరస్పరం ఒకరికొకరు ఏం చేస్తారు, భ్రష్టం చేసుకునే మతాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. మరి భ్రష్టం చేసే మతము అంటే ఆశ్రయ మతము. మరి ఎంతమంది బ్రాహ్మణులు శ్రీ శ్రీ శివబాబా యొక్క మతంపై నడుచుకుంటున్నారు. పరమాత్మ యొక్క మతంతోనే మీరు శ్రేష్టంగా తయారవుతారు. जिनकी तकदीर में होगा उनकी ही बुद्धि में बैठेगा, नहीं तो कुछ भी नहीं समझेंगे, जब समझेंगे तब खुद ही मदद करने लग पड़ेंगे, कई तो जानते ही नहीं कि यह कौन है, इसलिए बाबा कोई से भी नहीं है। బాబా అంటే కొంతమంది తెలుగు ఇక్కడ బ్రహ్మ బాబాలో ఎవరు వచ్చి మనకి చెప్తున్నారు, ఇక్కడ స్వయం పరమాత్మ వచ్చి చెప్తున్నారు, ఈ విషయాలు ఎవరికి తెలియదు. అందుకే బాబా ఎవరితో కూడా అనమాట, కొత్త వాళ్ళతో ఎప్పుడు కూడా బాబా కలిసేవారు కాదనమాట. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కదా. అర్థం కానప్పుడు బాబా ముందు కూర్చుని ఈయన ఎవరు, ఈయనలోకి ఎవరు వస్తారు, ఆయన వస్తాడంటున్నా, ఇలా వ్యర్థం ఆలోచించారనుకోండి ఇంకా ఆత్మకి బోజ అయిపోతుంది. అందుకనే బాబా ఎవరితో కలిసేవారు కాదనమాట. वह तो और ही अपनी आश्रय मत निकालेंगे, अभी सब मानव मत पर ही चल रहे हैं। श्रीमत को ना जानने के कारण ब्रह्मा बाप को भी अपनी मत देने लग पड़ते हैं। బాబా అంటారు వాళ్ళ మతానుసారంగానే నడుచుకుంటారంట. అంటే అందరూ మానవ మతం పైన నడుచుకుంటారు కదా. శ్రీమతాన్ని తెలుసుకోని కారణంగా, అంటే ఎవరు చెప్తున్నారు ఇక్కడ, స్వయం పరమాత్మ బ్రహ్మలోకి వచ్చి చెప్తున్నారు అనేది మర్చిపోయి ఏం చేస్తారండి, ఇంకా బ్రహ్మ బాబాకే సలహాలు ఇస్తారంట, మతాన్ని ఇస్తూ ఉంటారంట. अब आप आए ही है तुम बच्चों को श्रेष्ठ बनाने, अब बच्चे कहते हैं बाबा 5000 वर्ष पहले मुआफिक हम आपसे मिले हैं. మరి బాబా వచ్చారే పిల్లల్ని శ్రేష్టంగా చేయడానికి. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు 5000 సంవత్సరాల ముందు మాదిరిగా నేను మీతో కలిసాను. जिनको पता ही नहीं वैसे रेस्पॉन्ड दे न सके, बच्चों को पढ़ाई का बहुत नशा रहना चाहिए, यह बड़ी ऊंच पढ़ाई है, परंतु माया भी बड़ी अगेनिस्ट है. ఎంత నశ ఉండాలి, ఎవరు చదివిస్తున్నారు నేను ఎంత ఉన్నతంగా అవుతున్నాను అని, కానీ మాయ కూడా అగెనిస్ట్ ఉంటుంది. तुम जानते हो हम वह पढ़ाई पढ़ते हैं जिससे हमारे सिर पर डबल ताज होना है, भविष्य जन्म जन्मांतर डबल ताजदारी बनेंगे, तो उसके लिए फिर ऐसा पुरुषार्थ करना चाहिए ना. ఇప్పుడు చదువుతూ భవిష్యత్తు డబల్ కిరీటదారులుగా అవుతారు, మరెంత ఉన్నతమైన పదవిని పొందుతారు అంటే మరి మీరు ఎంత పురుషార్థం చేయాలి. इनको कहा जाता है राजयोग. कितना वंडर है, बाबा हमेशा समझाते हैं लक्ष्मी नारायण के मंदिर में जाओ, पूजारी को भी तुम समझा सकते हो. బాబా ఎప్పుడు చెప్తారు, లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళండి, పూజారులు కూడా వెళ్ళి అర్థం చేయించండి. पुजारी को भी तुम समझा सकते हो, उनसे पूछो कि लक्ष्मी नारायण को यह पद कैसे मिला, यह विश्व के मालिक कैसे बने. ऐसे ऐसे बैठ किसी को सुनाओ तो पुजारी का भी कल्याण हो जाए. तुम कह सकते हो कि हम आपको समझाते हैं इन लक्ष्मी नारायण को राज्य कैसे मिला. गीता में भी भगवान वाच्य है ना कि मैं तुमको राजयोग सिखाकर राजाओं का राजा बनाता हूँ. तो बच्चों को कितना नशा रहना चाहिए. हम क्या बनते हैं, बल अपना चित्र और राजा का चित्र भी साथ में निकालो. बाबा ने आज कहा ना पासपोर्ट జ్ఞాపకం ఉంచుకోవడానికి ఏం చేయాలంటే మీ చిత్రాన్ని, మీ రాజ్యం భవిష్యత్తులో మీరు రాజులకి రాజులుగా అయినటువంటి చిత్రం రెండింటిని తీసుకోండి. नीचे तुम्हारा चित्र, ऊपर राजा का चित्र हो, इसमें खर्चा तो है नहीं. राजाई पोशाक तो चट बन सकती है, वह अपने पास रख दो तो घड़ी घड़ी याद आता रहेगा. ఖర్చు ఏం లేదంటున్నారు బాబా. మంచిగా అనమాట తయారయ్యి దేవతల తయారయ్యి ఫోటో తీసుకోండి. మామూలు ఫోటో పైన దేవత ఫోటో, దానిపైన శివబాబా, ఇలా అనమాట. ఇప్పుడు ఈ మధ్య అయితే గ్రాఫిక్స్ మంచి చేసుకోవచ్చు కదా. బాబా అంటారు ఏం పెద్ద ఖర్చుతో కూడింది ఏం లేదు, అది మీరు జేబులో పెట్టుకోండి, చూసుకుంటూ ఉండండి. ఎంతెంత చూస్తూ ఉంటే అంతంత మీకేమవుతుంది, నష పెరుగుతుంది కదా, సంతోషం కూడా కలుగుతుంది. నేనే ఇలాగే దేవతగా అవుతున్నాను అని. హంసో దేవత బన్ రహే హే, మనమే దేవతలుగా తయారవుతున్నాము అని చెప్పేసి కదా. अच्छा ऊपर में भल शिव बाबा हो, यह सब चित्र निकालने होंगे, हम मनुष्य से देवता बनते हैं. మరి పైనేమో శివబాబా ఉండాలి, ఈ చిత్రాలన్నీ బాబా అంటారు తీయండి, మేము మనుషుల నుండి దేవతగా తయారవుతాము. यह शरीर छोड़ हम जाकर देवता बनेंगे, क्योंकि अभी यह राजयोग सीख रहे हैं, तो यह फोटो मदद करेंगे.
మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నాము. ఇలాంటి ఫోటోలు పెట్టుకున్నారనుకోండి మీకు సంయోగం చేస్తాయి అంటున్నారు బాబా. ఎప్పుడైనా దేవి దేవత అయ్యారా? చేయించండి అక్క. ఇక్కడ చేయించాలా? నేను ఎక్కడి నుంచి చేయించాను? అందరం అందరికి తీసేయండి. తయారై రండి, కిరీటాలు పెట్టి ఒక్కొక్కరిది ఫోటో తీస్తాము. ఆ తర్వాత ఒక్కొక్కరిది ఫోటో, ఒక ఫోటో తర్వాత ఇంకొక ఫోటో పెట్టి చేద్దాం. ఆ పని చేద్దాం. దేవి నవరాత్రులు ఆ పని చేద్దామా? ఒకసారి బషీర్ బాగ్ లో అనుకుంటా ఎక్కడో సెంటర్ లో ఇట్లాగ అందరికి కిరీటాలు పెట్టి అవన్నీ పెట్టి దేవతల్లా తయారు చేసి మెడిటేషన్ చేయించారనమాట. స్థానం ఉంటే ఈజీగా చాలా చాలా చేసుకోవచ్చు. అట్లా ఒకటి శాంతి సరోవర్ లో కూడా చూడండి, ఎప్పుడు వీళ్ళు పెడుతూ ఉంటారు కదా, ఒకటి చిత్రం ఉంటుంది, లక్ష్మి బొమ్మ ఉంటుంది, నారాయణ బొమ్మ ఉంటుంది, కాళీ ముఖం ఇలా పెట్టి తీసుకుంటే ఫోటో వస్తుంది. మొత్తం పైనుంచి కింద వరకు నారాయణది లక్ష్మిది ఫోటో ఉంటుంది. ఒక ముఖం దగ్గర మాత్రం మీ బొమ్మ ముఖం పెట్టి తీసుకోవచ్చు. తీసుకున్నాను ఒకసారి ఇది ఉన్నప్పుడు శాంతి సరోవర్ లో. అవునా? ఉంటే ఆ ఫోటో పెట్టండి మరి. మీ మామ ఆ ఫోటో పెట్టింది గ్రూప్ లో పెడతాను, మీకు పంపిస్తాను. నేను మీకు చేసి పంపిస్తాను. అలా ఎవరి దేవత చిత్రము మామూలు చిత్రం ఉంటే పెట్టండి ఫోటోలు. మీకు నేను కావాలంటే శివబాబా మీది దాని కిందది అలా చేసి పంపిస్తాను. బాబా అంటే చూసుకుంటూ ఉంటే మీకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. రేపు వెళ్ళినప్పుడు తీసుకుంటాం. అక్కడ ఎక్కడ పెట్టారు వాళ్ళు ఎక్కడ పెట్టారు? ఇప్పుడు అవన్నీ తీయమంటే కొడతారు మమ్మల్ని. ఆయన టైం ఉండాలి కదా, చూడాలి. हम सो देवता बन रहे हैं, ऊपर में बन शिव बाबा हो, यह सब चित्र निकालने होंगे. हम मनुष्य से देवता बनते, यह शरीर छोड़ हम जाकर देवता बनेंगे. क्योंकि अभी यह राजयोग सीख रहे हैं तो यह फोटो मदद करेगी. ऊपर में शिव, फिर राजाई चित्र, नीचे तुम्हारा साधारण चित्र. शिव बाबा से हम राजयोग सीख कर डबल सिरताजधारी देवता बन रहे हैं. चित्र रखा होगा, कोई भी पूछेंगे तो तुम बता सकेंगे. तुमको सिखाने वाला एक शिव बाबा है. चित्र देख बच्चों को नशा चढ़ेगा. बस दुकान में भी चित्र रख दो. भक्ति मार्ग में बाबा नारायण का चित्र रखता था ना, पॉकेट में भी रहता था. तुम भी अपना फोटो रख दो तो याद रहेगा कि हम सो देवी देवता बन रहे हैं. ఈ చిత్రాలు బాబా అంటున్నారు, మీరు పెట్టుకోండి అంటున్నారు. బ్రహ్మబాబా చూడండి ఎలాగ పాకెట్ లో పెట్టుకునేవారు, ఎదురుగా పెట్టుకునేవారు, అన్ని చోట్ల పెట్టుకునేవారు కదా. అలా మీరు కూడా ఈ చిత్రాలు పెట్టుకున్నట్టయితే మీకు నశ ఉంటుంది, నేను కాబోయే దేవతని అని చెప్పేసి. బాప్ కో యాద్ కర్నే కా ఉపాయ్ ఢూంఢనా చాహియే. అన్ని ఉపాయాలు అన్నమాట, ఎలాగైనా బాబాని ఎలా గుర్తు చేయాలి దాని గురించి మీరు ప్రయత్నం చేయాలంటున్నారు బాబా. ఢూంఢనా చాహియే. బాప్ కి యాద్ భూల్ జానే సే హీ గిర్తే హై. బాబాని మర్చిపోతేనే కింద పడిపోతారు. विकार में गिरेंगे तो फिर शर्म आएगी कि अब तो हम यह देवता बन नहीं सकते. हार्ट फेल हो जाएगी कि हम अब देवता कैसे बनेंगे. बाबा कहते विकार में गिरने वाले का फोटो निकाल दो, बोलो तुम स्वर्ग में चलने लायक नहीं हो, तुम्हारा पासपोर्ट खलास. వికారాల్లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి అనిపిస్తుంది నేనేమవుతాను దేవతా బను. ఇంకప్పుడు బాబా అంటున్నారు వాళ్ళ ఫోటోని తీసేసేయండి, చెప్పండి మీ పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోయింది. खुद भी फील करेंगे हम तो गिर गए, अब स्वर्ग में कैसे जाएंगे. जैसे बाबा नारद का मिसाल देते, उनको कहा कि अपनी शक्ल तो देखो, लक्ष्मी को वरने लायक हो. तो शक्ल बंदर की दिखाई पड़ी तो मनुष्यों को भी शर्म आएगा, हमारे में तो यह विकार है, फिर श्री लक्ष्मी नारायण को हम कैसे वर सकते हैं. స్టోరీ చెప్తారు కదా, నారద మునికి ఒకసారి లక్ష్మీదేవిని వరించాలని కోరిక పుట్టింది, చూసుకొని ముఖం అంటే బందర్ ముఖం అంటే కోతి ముఖం కనిపించిందని చెప్తారు. అంటే ఎలాగ మరి దాలో అలాంటి వికారి లక్షణాలు ఉంటే నేను ఎలాగా దేవతగా అవుతాను అదనమాట. అలాగే ఇక్కడ కూడా అన్నమాట, మనుషులకి అర్థమైపోతుంది. ఏమర్థమవుతుంది, మాలో ఈ వికారాలు ఉంటే మేము ఎలాగా లక్ష్మీనారాయణగా అవుతాము అని చెప్పేసి. परंतु कोई बाबा कहते, बाबा तो युक्तियां बहुत बताते, परंतु कोई विश्वास भी रखे ना. विकार का नशा. ఉపాయాలు అయితే బాబా ఎన్నో చెప్తూ ఉంటారనమాట, కానీ బాబా అంటున్నారు బాబా చెప్పిన వాటిని గుర్తైతే పెట్టుకోవాలి కదా.
विकार का नशा आता है तो समझते इस हिसाब से हम राजाओं का राजा डबल ताजदारी कैसे बनेंगे. అధికారి నశ వస్తే ఏం అర్థం చేసుకుంటారు, మేము రాజులకి రాజులుగా డబల్ కిరీటదారులుగా ఎలా అవుతాము. पुरुषार्थ तो करना चाहिए ना. बाबा समझाते हैं कि ऐसी ऐसी सुंदर युक्तियां रचो और सबको समझाते रहो. ఎలాగో ఒకలాగా పురుషార్థం చేయాలి. ఇలా అన్నమాట, వెరైటీగా అన్నమాట. అందమైనటువంటి ఉపాయాలు ఆలోచించండి. మా ఫోటో తర్వాత దేవతా ఫోటో తర్వాత శివబాబా ఫోటో కదా, అలా అన్నమాట. సో పురుషార్థం అయితే చేయాలి కదా అంటున్నారు బాబా. यह राजयोग से स्थापना हो रही है, अब विनाश सामने खड़ा है. दिन प्रतिदिन तूफानों का जोर होता जाएगा. बॉम्ब शादी भी तैयार हो रहे हैं. तुम बच्चे यह पढ़ाई पढ़ते ही हो ऊंच पद पाने के लिए. तुम एक ही बार पतित से पावन बनते हो. मनुष्य समझते थोड़ी ही है कि हम नरकवासी है, क्योंकि पत्थर बुद्धि है. మనుషులకు తెలియదు కదా మేము నరకవాసులం ఇప్పుడు, ఎందుకంటే రాతి బుద్ధిలా ఉన్నాము. अभी तुम पत्थर बुद्धि से पारस बुद्धि बन रहे हो. तकदीर में होगा तो झट समझेगा, नहीं तो कितना भी माथा मारो बुद्धि में बैठेगा नहीं. बाप को ही नहीं जानते तो बाबा कहते नास्तिक है, अर्थात निधन के है. धनी का बनना चाहिए जबकि शिव बाबा के बच्चे हैं. यहाँ जिनको ज्ञान है वह अपने बच्चों को विकार से बचाते रहेंगे. బాబా అంటారు అదృష్టంలో ఉంటే వెంటనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. మరి నాస్తికులు అని చెప్తారు కదా, బాబాని తెలుసుకోకపోతే. పరమాత్ముడికిగా మనం అవ్వాలి, ఎందుకంటే మనం శివబాబాకు పిల్లలము. మరి ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళ పిల్లల్ని కూడా వికారాల నుంచి రక్షిస్తారంటున్నారు. అజ్ఞాని లోక్ తో అప్నే మౌతిక్ బచ్చోं को विकार में फंसाते रहते हैं. జ్ఞానం ఉంటే రక్షించడానికి ప్రయత్నం చేస్తారు, అజ్ఞానులు అయితే ఏం చేస్తారు, వాళ్ళలాగే పిల్లల్ని కూడా వికారంలో పడేయడానికి ప్రయత్నాలు చేస్తారు. कन्याओं को तो पहले बचाना चाहिए. माँ बाप तो जैसे विकार में धक्का देते. అందులో కూడా కుమారీలు కన్యలు ఉంటే వాళ్ళని రక్షించాలంటున్నారు. లేకపోతే ఎలా అంటే పాపము కన్యల్ని తల్లిదండ్రినే వికారాల్లోకి తోసేసినట్టు అయిపోతుంది అంటున్నారు. तुम जानते हो कि यह भ्रष्टाचारी दुनिया है. శ్రేష్టాచారి दुनिया तो सब चाहते हैं परंतु वह कौन बनाएंगे. అందరికీ తెలిసింది భ్రష్టాచార ప్రపంచం. మరి శ్రేష్టాచారి ప్రపంచం ఎవరు తయారు చేస్తారు అది కూడా మీకు తెలుసు అంటున్నారు బాబా. भगवान वाच मैं इन साधुओं संतों का भी उद्धार करता हूँ. गीता में भी लिखा हुआ है कि भगवान को ही सबका उद्धार करना है. एक ही भगवान बाप आकर सबका उद्धार करते हैं. इस समय अगर मालूम हो जाए कि बरोबर गीता का भगवान शिव है तो पता नहीं क्या हो जाए, परंतु अभी थोड़ी देरी है, नहीं तो सबके अड्डे निकल हिलने लग पड़े. అంటే ఈ సమయంలో ఎవరికి తెలియదు ఇంకా గీతా భగవంతుడు నిరాకార శివ పరమాత్ముడు వచ్చేసారు అని చెప్పేసి, లేకపోతే అందరి యొక్క అడ్డాలు బాబా అంటున్నారు కదిలిపోతాయి అన్నమాట పూర్తిగా. तख्त हिलते हैं ना, लड़ाई जब लगती है तो पता पड़ता है कि इनका तख्त हिलने लगा, अब गिर पड़ेगा. अब यह हिले तो हलचल मच जाए. आगे चल होने का है तो भाषण में भी तुम समझा सकते हो. అంటే సింహాసనాలు కదిలిపోతాయంటారు చూడండి. ఇప్పుడు యుద్ధం జరిగింది అనుకోండి ఏమంటారు, యుద్ధంలో ఓడిపోయే ఛాన్సెస్ ఉంటే ఏమంటారు, అయిపోయింది వాళ్ళ సింహాసనం ఇంకా పోయినట్టే. అలా ఇప్పుడు కుర్చీ వదిలిపోయినట్టు అని చెప్తారు కదా, అలా ఇప్పుడు సన్యాసుల యొక్క సింహాసనాలు కూడా కదిలిపోయింది, అన్ని పోయేది, ఇదంతా వినష్టం ఎదురుగా ఉంది. అందుకే మీరు ఎక్కడైనా ఉపన్యాసం చెప్తే అర్థం చేయించండి. संस्कृत जो अच्छी रीति जानते वह श्लोक सुना सकते. पतित पावन सर्व का सदगति दाता खुद कहते हैं बरोबर ब्रह्मा तन से स्थापना कर रहा है, सर्व की सदगति अर्थात उद्धार कर रहे हैं. भाषण करने में बड़ी मस्ती चाहिए. సంస్కృతమది వస్తే బాబంటారు శ్లోకాలు చదువుకుని కూడా చెప్పండి అంటే చెప్పాలన్నమాట. ఇక్కడ సద్గతి దాత సర్వులకి పరమాత్మ బ్రహ్మ ద్వారా వచ్చి కొత్త స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. అయితే ఉపన్యాసం చెప్పేటప్పుడు చాలా మస్తీ ఉండాలి, అంటే నష అన్నమాట, మన ఆ ప్రౌడ్ ఫీలింగ్ లో చెప్పాలి. कन्याओं का न्यू ब्लड है, ज्ञान का पत्थर मार सकती है. स्टूडेंट्स का न्यू ब्लड होता है ना, तो खून तो न्यू ब्लड, स्टूडेंट्स का न्यू ब्लड होता है ना तो खूब हंगामा मचाते.
పత్థర్ మారితే ఇస్మే వహ తీకే హోతే హై. అవి ఏం చేస్తారు భూక్ హట్టాలు వగేరా కడతారు, నిరాహార దీక్షలు, పికెటింగ్లు, ఏమంటారు వాటిని, దంగే దంగే అది కడితే అంత గోల గోల చేస్తే చూడండి. ఇవన్నీ ఎవరు చేస్తారంట, యూత్ స్టూడెంట్సే చేస్తారనమాట కదా. రాళ్ళేసి కొడుతూ ఉంటారు అన్ని అన్నమాట, బస్సులు తగలబెట్టేస్తూ ఉంటారు, ఏవేవో చేస్తూ ఉంటారు. ఇంకా పొలిటీషియన్స్ ఏం చేస్తారు, వాళ్ళని చాలా చక్కగా అంటే బాగా అన్నమాట వాళ్ళని ఉత్సాహంలోకి తీసుకొచ్చి ఉపయోగించుకుంటూ ఉంటారు. तुम जानते हो वह कितना नुकसान कर रहे हैं और तुम्हारा यह ईश्वरीय न्यू ब्लड है. तुम पुराने से नए बन रहे हो. तुम्हारी आत्मा जो पुरानी आयरन एजड बन गई है वह अब नई गोल्डन एजड बन रही है. तो बच्चों को बड़ा शौक होना चाहिए, नया कायम रखना चाहिए ना. మరి బాబా అంటున్నారు మీది ఈశ్వరీయ న్యూ బ్లడ్, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, పాత దాని నుండి కొత్త దానిగా తయారవుతున్నారు. మీ ఆత్మ ఏదైతే పాతగా ఐరన్ ఏజ్డ్ గా అయిపోయిందో ఇప్పుడు దాన్ని మీరు కొత్తగా గోల్డెన్ ఏజ్ గా తయారు చేసుకుంటున్నారు. పిల్లలకి చాలా ఆసక్తి ఉండాలి, అంటే కొత్తది ఏదైనా సరే మీరు స్థిరంగా పెట్టాలి. अपनी हम जिन्स को उठाना चाहिए. गाया भी जाता है गुरु माता, माता गुरु कब होती है सो तुम जानते. ఏం చెప్తారు, గురు మాత అని చెప్తారు. అయితే మాత ఎప్పుడు గురువు అవుతుంది అది మీకు తెలుసు. गुरु का सिलसिला अभी चलता है. माताओं पर बाप आकर ज्ञान अमृत का कलश रखते हैं. शुरू भी ऐसे होता है. सेंटेंस के लिए भी कहते हैं ब्राह्मणी चाहिए. बाबा तो कहते हैं हपे ही चलाओ. हिम्मत नहीं है, नहीं बाबा माता चाहिए, ये भी ठीक है, मान देते हैं. आजकल दुनिया में एक दो को लंगड़ा मान देते, थाई किसी को मिलता नहीं है. माना मान यानी रेस्पेक्ट. रेस्पेक्ट भी ऐसे लोले लगने के जैसा देना है इसीलिए देते हैं, बाकी और कुछ नहीं. అయితే బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, గురువు యొక్క సిల్సిలా. ఇప్పుడు మాత గురు అంటారు. మాతలు ఎప్పుడు గురువులు అవుతారు, ఎప్పుడైతే పరమాత్మ వచ్చి మాతల పైన జ్ఞాన కలశాన్ని పెడతారో అప్పుడు మాతలు గురువులు అవుతారు. అంటే మీరు కూడా అన్నమాట మాతలు గురువులు అవుతారు. మొట్టమొదటి నుంచి అలాగే ఉంటుంది కదా. ఇప్పుడు సెంటెన్స్ తెరవారనుకోండి ఏం అడుగుతారు, మాకు అక్కలు పంపించండి అని అడుగుతారు. బాబా అంటున్నారు మీ అంతటి మీరే నడిపించుకోండి క్లాస్ అంటే, లేదు బాబా మాకు ధైర్యం లేదు, మాకు మాతలు కావాలి, అక్కలు కావాలి అని అడుగుతారంట. బాబా అంటే ఇది కూడా ఒక రకంగా మంచిదే కదా. మాతల్ని ముందు పెడుతున్నారు, గౌరవాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే ప్రపంచంలో మనుషులు ఏం చేస్తారు, ఒకరినిద్దరిని అంటే ఒకరిద్దరికి ఎలాంటి గౌరవాన్ని ఇస్తారంటే అది ఎందుకు పనికిరాని గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. స్థాయి కిస్కో మిల్తానే, స్థిరంగా ఒకేలాంటి గౌరవం ఎవరికి కూడా గౌరవము దొరకదు. इस समय तुम बच्चों को स्थायी राज्य भाग्य मिल रहा है. तुमको बाप कितने प्रकार से समझाते. మరి ఎన్ని రకాలుగా బాబా చెప్తున్నారు, ఇప్పుడే మీకు స్థిరమైన రాజభాగ్యం దొరుకుతుంది. अपने को सदैव हर्षित मुख रहने के लिए बहुत अच्छी अच्छी युक्तियां समझाते. స్వయాన్ని చాలా హర్షిత ముఖంగా పెట్టుకోవాలని అంటే మంచి మంచి ఉపాయాలు బాబా చెప్తూ ఉంటారు. शुभ भावना रखनी चाहिए. ओहो हम यह लक्ष्मी नारायण बनते हैं. अगर किसी की तकदीर में नहीं है तो तदबीर क्या करें. शुभ भावना పెట్టుకోండి, మేము లక్ష్మీనారాయణగా అవుతున్నాము. మరి ఎవరి యొక్క అదృష్టంలో లేదనుకోండి పురుషార్థం కూడా చేయరు. బాబాతో తద్బీర్ బతాతే, తద్బీర్ కభీ వ్యర్థ नहीं जाती కదా. ఇప్పుడు పురుషార్థం చేయిస్తున్నారు బాబా, మరి మీరు చేశారు పురుషార్థం అంటే అది ఎప్పటికీ వ్యర్థంగా పోదు. यह तो सदा सफल होती है. राजधानी स्थापन हो जाएगी. विनाश भी महाभारी महाभारत लड़ाई द्वारा होना है. आगे चल तुम भी जोर भरेंगे तो यह सब आएंगे. अभी नहीं समझेंगे. ఇప్పుడు మీలో అంత శక్తి లేదు కాబట్టి అందరు రావటం లేదు అంటున్నారు బాబా. ఎప్పుడైతే ముందు ముందు అన్నమాట మీలో శక్తి వస్తే అందరూ వచ్చేస్తారంటున్నారు. అభి నహీ సమझेंगे नहीं तो उनकी राजाई उड़ जाए ना. ఇప్పుడు ఇంకా గురువులు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే ఒకవేళ వచ్చారనుకోండి ఎవరైనా, ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అనుకోండి ఏమంటారు, మేము మీ దగ్గరికి ఎందుకు వస్తాం, మేము అక్కడికే వెళ్తామంటారు. అలా అందరికి బ్రహ్మకుమారి దగ్గరికి వస్తామంటే వాళ్ళ ఆమ్దని సమాప్తమైపోతుంది. కాబట్టి ఇంకా వాళ్ళు రారంటున్నారు. यह है सदगति अर्थात सुखधाम, यह है मुक्ति धाम. बुद्धि भी कहती है हम सब आत्मा निर्वाणता में रहती है.
जहां से फिर टॉकी धाम में आते। हम आत्माएं वहां की रहने वाली है। यह खेल ही भारत पर बना हुआ है। शिव जयंती भी यहाँ मनाते। बाप कहते हैं मैं आया हूँ, कल के बाद फिर आऊंगा। ఇప్పుడు వచ్చారు బాబా, మళ్ళీ కల్పం తర్వాత కూడా మళ్ళీ వస్తారు। भारत ही पैराडाइज है। कहते भी है क्राइस्ट के इतने वर्ष पहले पैराडाइज था, अब नहीं है, फिर होना है। భారతదేశమే స్వర్గంలా ఉండేది చెప్తారు కదా, క్రైస్ట్ కన్నా ఎన్ని సంవత్సరాల ముందు, 2000 సంవత్సరాల ముందు స్వర్గం ఉండేది అని చెప్తారు। ఇప్పుడు లేదు, కానీ మళ్ళీ స్వర్గం వస్తుంది। तो जरूर नरकवासियों का विनाश, स्वर्गवासियों की स्थापना चाहिए। నరకవాసీలందరూ వినాశనం అయిపోతారు, స్వర్గవాసి యొక్క స్థాపన అనేది కలుగుతుంది। సో तो तुम स्वर्गवासी बन रहे हो, नरक का विनाश हो जाएगा, ये भी समझ चाहिए ना। నేను స్వర్గవాసిగా అవుతున్నాను అంటే నరకం యొక్క వినాశనం అవుతుంది అనే తెలివి కూడా ఉండాలి అంటున్నారు బాబా। अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। नमस्ते। ओम शांति। धारणा के लिए हर एक के प्रति शुभ भावना रखनी है। हर एक के प्रति शुभ भावना रखनी है। सबको सच्चा मान देना है। ऐसा लूला लंगड़ा काम चलाऊ नहीं। ప్రతి ఒక్కరి పట్ల శుభభావన కలిగి ఉండాలి। ప్రతి ఒక్కరితో శుభభావన కలిగి ఉండాలి। అందరికీ సత్యమైన గౌరవాన్ని ఇవ్వాలి। ప్రతి ఒక్కరితో శుభభావన కలిగి ఉండాలి। అందరితో సత్యమైన గౌరవాన్ని అందరికీ ఇవ్వాలి। सत्युगी राजधानी में ऊंच पद पाने के लिए तदबीर करनी है। సత్యుగి రాజస్థాన్లో ఉన్నత పదవి పొందాలనంటే పురుషార్థం చేయాలి। తద్బీర్ అంటే పురుషార్థం, ప్రయత్నం। సత్యుగంలో రాజధానిలో ఉన్నత పదవి పొందాలంటే పురుషార్థం చేయాలి। సెకండ్ పాయింట్ ఆత్మాభిమాని बनने की मेहनत करनी है। ఆత్మ అభిమానులుగా అయ్యే పరిశ్రమ చేయాలి। मानव मत छोड़ एक की श्रीमत पर चलना है, पढ़ाई के नशे में रहना है। మానవ మతం అంటే సొంత మతాన్ని వదిలేసి ఒకే ఒక్క బాబా చెప్పిన శ్రీమతానుసారంగా నడుచుకోండి। ఆ చదువు యొక్క నశాలో ఉండండి। బాబా నాజ్కా నా బ్రహ్మ బాబా కోవి సలహా దేతే, అర్థం చేసుకోరు కదా, ఎవరు చెప్తున్నారు ఇక్కడ ఎవరు ఉన్నారు ఏంటి అనేది తెలియదు కాబట్టి బాబా కూడా పోయి బాబా ఇలా కాదు అలా, అలా కాదు ఇలా, ఈ విషయంలో మమ్మ చూడండి పిల్లలు కూడా తెలియకుండా కూడా బాబాని గెలిచాము, బాబా కన్నా మేము ముందు అలా ఏదైనా అంటే వెంటనే కరెక్షన్ చేసేది అనమాట కదా। అలా అన్నమాట బాబా అంటున్నారు శ్రీమతంపై నడుచుకోండి, చదువు యొక్క నశాలో ఉండండి। आज का वरदान रिकॉर्ड देने का रिकॉर्ड ठीक रख। रिकॉर्ड देने का रिकॉर्ड ठीक रख। खुशी का महादान करने वाले पुण्य आत्मा भव। खुशी का महादान करने वाले पुण्य आत्मा भव। రికార్డ్ ఇచ్చేటటువంటి రికార్డ్, గౌరవాన్ని ఇచ్చేటటువంటి సరిగా పెట్టుకొని సంతోషం యొక్క మహాదానాన్ని చేసే పుణ్యాత్మలుగా కండి। వేరే వాళ్ళకి గౌరవాన్ని ఇచ్చే రికార్డు సరిగ్గా పెట్టుకొని సంతోషం యొక్క మహాదానాన్ని ఇచ్చే పుణ్యాత్మలుగా కండి। आज का विस्तार वर्तमान समय चारों ओर रिकॉर्ड देने का रिकॉर्ड ठीक करने की आवश्यकता है। వర్తమాన సమయంలో నలువైపులా గౌరవాన్ని ఇచ్చేటటువంటి రికార్డ్ సరిగ్గా పెట్టుకునే అవసరం చాలా ఉంది। ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది। సో అందరికీ రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి రికార్డ్ సరిగ్గా పెట్టుకునే అవసరం చాలా ఉంది। యహీ రికార్డ్ ఫిర్ చారో ఓర్ బజేగా, ఇదే రికార్డు మొత్తం నలువైపులా ఇప్పుడు మోగుతుంది। रिकॉर्ड देना और रिकॉर्ड लेना, छोटों को भी रिकॉर्ड दो, बड़ों को भी रिकॉर्ड दो। అంటే గౌరవాన్ని ఇవ్వాలి, గౌరవాన్ని పొందాలి। గౌరవాన్ని ఇవ్వడము పొందడము అంటే
సరే చిన్న పిల్లలు కదా అని ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, ఇగ్నోర్ చేస్తాం, లేకపోతే క్యాజువల్ గా తీసుకుంటాం. కానీ బాబా ఏమంటున్నారు, చిన్న వాళ్ళకైనా గౌరవాన్ని ఇవ్వండి, పెద్దవాళ్ళకైనా గౌరవాన్ని ఇవ్వండి. बाबा तो कहते हैं कि सबको आप कह करके बोलना चाहिए, तू भी नहीं। हाँ, इवन आज तक भी दादी अभी कभी किसी को तू नहीं बोलते। हाँ, इवन మా లాంటి వాళ్ళని కూడా దాది ఏ బెహన్ అలా అంటే దాదీలు ఎప్పుడు నువ్వు అని ఎప్పుడు మాట్లాడంటే వాళ్ళు చెప్పొచ్చు కదా, వాళ్ళ ఏజ్ కి వాళ్ళ యొక్క అనుభవానికి వాళ్ళ ముందు మనం ఎంత అసలు. కానీ ఎప్పుడు కూడా దాదీలు కూడా आप क्या करते हो, आप ये ला सकते, आप అనే మాట్లాడతారు. మరి ఆలోచించండి, ప్రతి ఒక్కరికి మనం ఎంత గౌరవాన్ని ఇవ్వాలి. ఇంకా అందులో మనకన్నా ఏజ్ లో పెద్దగా ఉన్నారంటే మనం ఎప్పుడు కూడా డిస్రిగార్డ్ చేసి ఎప్పుడు కూడా మాట్లాడకూడదు కదా. సో అందరికీ రిగార్డుని ఇచ్చేటటువంటి రికార్డ్ మీరు సరిగ్గా పెట్టుకోవాలి. అప్పుడే సంతోషం యొక్క దానాన్ని చేసి మహాదానులుగా పుణ్యాత్ములుగా అవుతారు. కిసి కో రిగార్డ్ దేకర్ ఖుష్ కర్ దేనా యహ బడే సే బడా పుణ్య కా కామ్ హే, సేవ హే. ఎవరికైనా గౌరవాన్ని ఇచ్చి వాళ్ళని సంతోషపరచడం అంటే చాలా పెద్ద పని, పుణ్యం యొక్క పని, సేవ. ఇప్పుడు ఎదుటి వ్యక్తికి మీరు గౌరవాన్ని ఇస్తే ఆయన చాలా సంతోషిస్తున్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అంటే ఆశీర్వాదాలు వస్తాయి మీ గురించి కదా. ఇది గొప్ప సేవ. స్లోగన్, हर घड़ी को अंतिम घड़ी समझकर चलो तो एवर रेडी रहेंगे। हर घड़ी को अंतिम घड़ी समझकर चलो तो एवर रेडी रहेंगे। प्रत्येक घड़िया अंतिम घड़िया, ప్రతి ఘడియ అంతిమ ఘడియ అని అనుకొని నడుచుకున్నట్లయితే ఎప్పుడు ఎవరు రెడీగా ఉంటారు, ఎవరు రెడీగా ఉంటారు. पत्र पुष्प, बीज रूप लाइट माइट संपन्न పవర్ఫుల్ స్థితి बनाओ। बीज रूप लाइट माइट संपन्न పవర్ఫుల్ స్థితిని తయారు చేసుకోండి। విదేహీ స్థితి కా అనుభవ కరు, దాంట్లో విదేహీ స్థితిని అనుభవం చేసుకోండి। అందులో 25th पॉइंट, सारे दिन में बीच बीच में एक सेकंड भी मिले तो बार बार यह विदेही बनने का अभ्यास करते रहो। ఏం చెప్తున్నారు బాబా, రోజంతట్లో మధ్య మధ్యలో ఒక్క సెకండ్ దొరికినా సరే, మరి ఒక్క సెకండ్ కూడా మాకు తీరిక లేదండి, అస్సలే ఖాళీ లేదని ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఒక్క సెకండ్ అలా ఏముంటారు కదా. భోజనాలు కూడా కొంతమంది గంటలు గంటలు చేస్తారు, ఎన్ని గంటలు తింటూ ఉంటారు. మరి బాబా అంటారు ఒక్క సెకండ్ మీకు దొరికినా మధ్య మధ్యలో టైం తీసి పదే పదే ఈ విదేహిగా ఈ అభ్యాసం చేస్తూ ఉండండి। 2-4 సెకండ్ भी निकालो, इससे बहुत मदद मिलेगी। అలాగే 2-4 నిమిషాలు, ఒక సెకండ్ కే చాలా దొరుకుతుందంటే 2-4 నిమిషాలు తీస్తే ఇంకా సహయోగం దొరుకుతుంది। नहीं तो सारा दिन बुद्धि चलती रहती है, तो विदेही बनने में टाइम लग जाता है। లేకపోతే రోజంతా ఏదో ఒక విషయంలో బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది, అందుకే విదేహిగా అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది। और अभ्यास होगा तो जब जब चाहे उसी समय విదేహి हो जाएगी। దాని బదులు మీకు అభ్యాసం ఉందనుకోండి, బాడీలో స్టేజ్ ఎప్పుడంటే అప్పుడు అటాచ్ అయిపోయేది, ఎప్పుడంటే అప్పుడు మీరు విదేహి అయిపోవచ్చు। క్యోంకి అంతమే సబ్ అచానక్ హోనా, ఆఖరి సమయంలో దగ్గర పడే కొద్దీ బాబా ఏమంటున్నారు, అన్ని సడన్ గా తెలియకుండా అవుతుంటాయి। तो अचानक के पेपर में यह विदेहीपन का अभ्यास बहुत आवश्यकता है। సడన్ గా వచ్చేటటువంటి పేపర్ లో ఈ విదేహిగా అయ్యేటటువంటి అవసరం చాలా చాలా ఉంది। అచ్చా, ఓం శాంతి। धूप में कभी छाँव बनकर, लहरों में कभी नाव बनकर, धूप में कभी छाँव बनकर,
लहरों में कभी नाव बनकर लड़खड़ाए कदम थामा है हाथ जब लड़खड़ाए कदम थामा है हाथ मेरे बाबा है साथ 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 मेरे बाबा